నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ క్లాసెస్ బాగా రన్ అవుతున్నాయి. దాంతో పాటు మీరు డిఫరెంట్ ఏ అకేషన్ కి ఆ అకేషన్ థీమ్ బేస్డ్ గా కూడా మీరు చెప్తూ ఉంటారు. రెజిన్ ఆర్ట్ ద్వారా మీరు ఇప్పటి వరకు బ్యాంగిల్స్ కావచ్చు, బ్రాస్లెట్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు కాబట్టి. అండ్ రీసెంట్గా కూడా మీ పేజ్లో నేను చూడడం జరిగింది, రాఖీ పండుగకు సంబంధించి రెజిన్ ఆర్ట్ యూస్ చేసి రాఖీ కూడా చేశారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో రెజిన్ ఆర్ట్ అన్నది నాట్ ఓన్లీ గిఫ్ట్ ఐటమ్స్, మెమరీ స్టోర్ చేయడమే కాకుండా ఫెస్టివల్ అకేషన్స్ తగ్గట్టుగా కూడా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో రెజిన్ రాఖీస్ మనం తయారు చేయొచ్చు, లేకపోతే మన బ్రదర్స్కి, లేకపోతే మన సిస్టర్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే రెజిన్ ఆర్ట్తో గిఫ్ట్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ అందరికి ఒక క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, వై ఓన్లీ రెజిన్ రాఖీస్, వై ఓన్లీ రెజిన్ ఆర్ట్ గిఫ్ట్? ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి డ్యూరబిలిటీ. సో రెజిన్ రాఖీస్ ఏంటి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్తో మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదరే ఉన్నారు. సో మా బ్రదర్కి బేసిక్గా ఎక్కువ బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఎవ్రీ రాఖీ ఫెస్టివల్కి నేను మా బ్రదర్కి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ వేసి ఫోటో పెట్టి ఇస్తాను అనమాట. సో అలాగా మీకు ఎవరైతే మీ లవ్డ్ పర్సన్స్ ఉంటారో, ఐ మీన్ మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ, వాళ్ళకి నచ్చినట్టుగా మనం దాన్ని కస్టమైజ్ చేయొచ్చు. సో డ్యూరబిలిటీ విషయానికి వస్తే, నార్మల్ రాఖీస్ మీరు పర్చేసింగ్ చేస్తే ఇమీడియట్గా అంటే నెక్స్ట్ డేకే వాష్ అవుట్ అయిపోతుంది, అంటే ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఈ రెజిన్ రాఖీస్ ఏంటంటే లైఫ్ లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాఖీ ఇయర్ కడతామా, నెక్స్ట్ ఇయర్కి కూడా ఆ రాఖీ అలానే ఉంటుంది. ఓకే అది అసలు డ్యామేజ్ అవ్వదు, స్పాయిల్ అవ్వదు, అసలు ఏమీ అవ్వదు అసలు ఇంకా. సో కాబట్టి ఒక 10 years తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ కూడా రెజిన్ రాఖీసే కట్టారు అనుకోండి, అవన్నీ స్టోర్ చేసుకుంటే వావ్ ఈ రాఖీ వచ్చేసి అప్పుడు కట్టింది కదా మా చెల్లి, ఇలా అనుకుంటారు. అండ్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే అది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్స్. బయట రాఖీస్లో ఏంటి, మీ బ్రదర్ నేమ్ కానీ లేకపోతే మీ యొక్క సిస్టర్స్ ఇట్లా నేమ్స్ అయితే రావు. సో రెజిన్ రాఖీస్లో ఏంటంటే మీకు నచ్చిన మీ బ్రదర్ నేమ్ వేయించుకోవచ్చు. తర్వాత అండ్ ఫొటోస్ కూడా యాడ్ చేయాలి. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య, లేకపోతే హ్యాపీ రక్షాబంధన్ సాయి చరణ్, మా బ్రదర్ నేమ్. సో అలా మీ బ్రదర్ నేమ్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫొటోస్. సో ఫోటో అయితే మనకు ఆప్షన్ ఉండదు జనరల్ రాఖీస్ మీద. దీని విషయానికి వస్తే రెజిన్ దాని మీద మనం ఫోటో పెట్టుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు, తర్వాత వాళ్ళకి నచ్చిన ఫ్లేవరింగ్స్, చిన్న చిన్న పార్టికల్స్ ఏదైనా ఉంటాయి కదా డెకరేటివ్ ఐటమ్స్, చాలా క్రియేటివ్గా. తర్వాత ఇప్పుడు ఈవిల్ ఐ అని చెప్పేసి ఉంటుంది, అంటే దిష్టి. సో మనం అది కూడా అందులో పెట్టి ఒక బ్యూటిఫుల్ రాఖీస్ని అయితే మేక్ చేయొచ్చు. సో ఈ రాఖీ చేతికే కాకుండా మల్టిపుల్గా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మీకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెలిసే ఉంటుంది. మనం బయటికి వెళ్ళినా లేకపోతే ఏదైనా ప్లేసెస్కి వెళ్తే ఏంటి, అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని తీసుకొని వచ్చి మనము ఫ్రిడ్జ్కి పెట్టేసుకుంటాము. అలానే మీకు ఏదైతే రాఖీస్ ఉంటాయో దాని బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెట్ లాగా ఇస్తాము. సో ఆ మ్యాగ్నెట్ మీరు డైరెక్ట్ అక్కడ పెట్టుకుంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ రాఖీ అన్నది అయిపోతుంది. సో మీకు అది ఆ రకంగా కూడా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా రాఖీ అంటే అమాంగ్ ఆల్ ద ఫెస్టివల్స్ రాఖీ అన్నది చాలా బాగా ఫేమస్ అన్నమాట రెజిన్ ఆర్ట్కి. ఎందుకంటే మనము నార్త్ సైడ్ చూసుకుంటే బాబీ బాయ్ అని చెప్పేసి రాఖీస్ ఉంటాయి డిఫరెంట్గా, ఇంత హ్యాంగింగ్స్, అలా చాలా క్రియేటివ్గా. అండ్ ఇప్పుడు మన సౌత్ ఇండియాకు కూడా అదే కల్చర్ మెల్లమెల్లగా వస్తుంది. అంటే మన వదినకు కూడా కట్టచ్చు, అన్నకి కట్టచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఒక బాండ్ అన్నది క్రియేట్ అవుతుంది. బికాజ్ మీరు మీ బ్రదర్కి ఒక టైం స్పెండ్ చేసి మీ అన్నకి ఏ డిజైన్ నచ్చుతుంది అవన్నీ మీ బ్రదర్ గురించి ఆలోచించి ఒక స్పెషల్గా కస్టమైజ్ చేపిస్తారు. సో దాన్ని బట్టి ఏమవుతుంది, స్టిల్ ఇంకా బాండ్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ మీ బ్రదర్కి అది కట్టినప్పుడు వావ్ మా సిస్టర్ ఎంత ఆలోచించి ఈ రెజిన్ రాఖీస్తో చేపించింది అని హీ ఫీల్ వెరీ హ్యాపీ. సో లాస్ట్ ఇయర్ అయితే నేను మా బ్రదర్కి చేస్తే హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్.
చాలా బాగా నచ్చింది అన్నారు. సో నేను ఫోటో అండ్ నేమ్ రాసి నేను కట్టాను అనమాట. ఇప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా మ్యాగ్నెట్ ఉంది. సూపర్. ఓకే. Yeah. సో మరి ఎవరైనా కూడా ఈ రాఖీస్ వాళ్ళ అన్నయ్యకి చెల్లెలందరూ కూడా ఒక కొత్తగా ట్రై చేయాలి. అండ్ మీరు అన్నట్టుగా డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఇది చాలా రోజుల పాటు ఉంటుంది, మీరు చెప్పినట్టుగా ఫోటో కావచ్చు, నేమ్ కావచ్చు, ఇలా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నారు. అండ్ అలాగే రెజిన్ ఆర్ట్ కూడా చాలా డిమాండ్ ఉంది. అలా ఎవరికైనా కూడా రాఖీస్ కావాలి ప్రిపేర్ చేసి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో ఎవరైనా పర్చేసింగ్ చేయాలి, కొనుక్కోవాలి అంటే గనక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే బల్క్లో రాఖీస్ అమ్ముతాం. ఎట్ ద సేమ్ టైం కస్టమైజ్డ్ రాఖీస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే మనకి రెజిన్ రాఖీ క్లాసెస్ అనే సపరేట్గా ఒకటి ఉంది. అది జస్ట్ 1 డేనే అనమాట. మీరు హోల్ రాఖీ మేకింగ్ నేర్చుకుంటారు. లైక్ థ్రెడ్డింగ్ ఎలా కట్టాలి, ఫోటో ఎలా ప్లేస్ చేయాలి, తర్వాత నేమ్స్ ఎలా అతికించాలి, ఎంటైర్ థింగ్ ప్యాకింగ్తో సహా మీకు ఆ క్లాస్లో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వాళ్ళ ఓన్గా తయారు చేసి ఇవ్వాలి అని ఎంతో మందికి ఉంటుంది. సో కాబట్టి అలా మనకి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఒకటి అయిపోయింది. సో ఆ రెజిన్ రాఖీ క్లాసెస్లో వచ్చేసి వాళ్ళ ఓన్గానే మేకింగ్ చేసి వాళ్ళ బ్రదర్స్కి ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో అలానే ఎవరైతే అంటే వ్యూవర్స్ ఎవరైతే మీకు రెజిన్ రాఖీస్ మీ అంతటా మీరే తయారు చేసి మీ బ్రదర్కి కట్టాలి అనుకుంటే గనక సపరేట్గా మనకి రెజిన్ రాఖీ క్లాసెస్ అయితే ఉన్నాయి. జస్ట్ 1 డే, మీరు 1 డేలో మీరు ప్రిపేరింగ్ చేసుకోవచ్చు, డ్రై కూడా అయిపోతుంది 24 అవర్స్లో. సో మీ హ్యాండ్స్తోనే మీరు రెజిన్ రాఖీస్ని మేకింగ్ చేసుకోవచ్చు. సో మరి ఈ ప్రాసెస్ గురించి ఎవరైనా కూడా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే ఎవ్రీ డీటెయిల్స్, క్లాస్ ఎన్ని అవర్స్ అండ్ వెండార్ డీటెయిల్స్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అండ్ రాఖీస్లో మీరు ఎన్ని టైప్స్ నేర్చుకుంటారు అండ్ ప్రైజింగ్ ఎలా పెట్టాలి, తర్వాత ఫోటో ఎలా పెట్టాలి అని చెప్పేసి థ్రెడ్డింగ్లోనే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ అన్ని డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ 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 చాలా తక్కువ. మీరు దాంతో మీరు ఒక రాఖీస్ కొనొచ్చు. అదేదో మీరు క్లాస్లోనే జాయిన్ అయ్యి మీ అంతటి మీరు ఓన్ రాఖీ ప్రిపేర్ చేసి మీరు మీ లవ్డ్ పర్సన్స్ లైక్ మీ బ్రదర్, మీ సిస్టర్స్కి అలా ఇవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.